గ్రామ పంచాయతీ ఎన్నికలకి లోకల్ బాడీ ఎలక్షన్స్కి పూర్తిగా సిద్ధమవుతుంది. ప్రభుత్వం హడావుడి స్టార్ట్ చేసింది. క్యాబినెట్లో కొంత డిసిషన్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. మీరు ఎట్లా ముందుకెళ్తున్న సిద్ధమేనా మీరు ఎన్నికలకు? బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ఎప్పటికైనా సిద్ధమే. కానీ ఒక బీసీ బిడ్డగా కామారెడ్డి డిక్లరేషన్ ఆ రోజు ఏంటంటే 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికల పోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆ రోజు అనౌన్స్ చేశారు. ఏదో తూతూ మంత్రంగా హరీబరి చేసి దాన్ని మేము దేశవ్యాప్తంగా చేస్తాము. ఈరోజు అక్కడ మేము తెలంగాణలో కులగణనే ఈరోజు దేశానికి రోల్ మోడల్ అని చెప్పే విధంగా అక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అంటే చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది, సెంట్రల్కి పంపించింది, అక్కడ ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్లో ఉంది. బీజేపీని ఎందుకు మీరు తప్పుపట్టట్లేదు ఈ విషయంలో? ఏమంటున్నామంటే ఇది తూతూ మంత్రంగా బీజేపీ గవర్నమెంట్ 15 సంవత్సరాల నుంచి ఉంది. అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా పెట్టినప్పుడు కూడా చేయలేవాళ్ళు. బీజేపీని కూడా తప్పు. బీజేపీ కూడా ఇప్పుడు కులగణన చేస్తామని చెప్పేసి అమిత్ షా గారు ఒక కమిటీ వేసి వాళ్ళు కూడా ఒక ప్రాసెస్ చేస్తామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అది మీకు తప్పకుండా చేస్తామనే విధంగా చెప్పారు. నేనేమంటున్నా, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పంచాయతీ ఎన్నికలు పెట్టదు. వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కులగణన చేసి రిజర్వేషన్లు చేసిన తర్వాత చూద్దాం. అంతేగాని మాకు ఇచ్చేదేం బిచ్చం కాదు. రైట్ రాయల్గా మా హక్కు మేము అడుగుతుంది. అంటే కాంగ్రెస్ ఏం చెప్తుంది అంటే మేము కులగణన చేశాము, దాంతోపాటు బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించాం, కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది, మా చేతిలో ఉంది, మా పార్టీ నుంచి 42% బీసీలకు టికెట్లు కేటాయించడం అనేది మా చేతిలో ఉంది, అది మేము చేస్తామని చెప్తా ఉన్నారు. ఏమంటున్నా, పార్టీల పరంగా 42% ఇవ్వవలసినటువంటి అవసరము మేమేం బిచ్చమెత్తుకునే అవసరంలో లేం. ఏ పార్టీలు అయినప్పటికీ 42% మీకు తెలుసు. పిసిసి అప్పుడు ఏదైతే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీల కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పారు. బీసీలకు ఇచ్చిండ్రా? ఇప్పుడు లేదా లెక్క? ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల లెక్క లేదా? కాబట్టి దీన్ని నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. రెండోది, మేమేదో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినామంటే అందరు చేసి పంపించారు, మీరు కాదు. ఇవన్నీ తూతూ మంత్రంగా చేసేదో మేము చేతులు దులుపుకున్నాం అనేటువంటి కార్యక్రమం చేస్తే కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మేము కులగణన చేస్తాం, రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు కానివ్వండి, వెయిట్ చేద్దాం. మీరు హరీబరీ చేసి ఎలక్షన్ పెట్టవలసినటువంటి అవసరం అప్పటి వరకు ఎలక్షన్స్ ఆపాలంటారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టకూడదు అంటారా? డెఫినెట్గా ఆపాలి. ఎందుకంటే పార్టీల పరంగా ఇస్తామంటే మేమేమైనా పిచ్చ వేసుకుంటున్నామా? పార్టీల పరంగా మాకిచ్చి మళ్ళీ ఇండిపెండెంట్గా వాళ్ళ మనుషులను పెట్టి మమ్మల్ని ఓడించేటువంటి ప్రయత్నం గతంలో అనేక సందర్భాలలో జరిగింది. అది యథావిధిగా మళ్ళీ జరుగుతుంది. కాబట్టి రైట్ రాయల్గా మాకు వచ్చే హక్కులు మాకు కావాలి. డెఫినెట్గా ఇట్లే ముందుకెళ్తే ప్రభుత్వం ఇట్లే ముందుకెళ్ళి 42% రిజర్వేషన్ పార్టీల పరంగా మా పార్టీ పరంగా ఇస్తాము, సెంట్రల్ దగ్గర పెండింగ్ ఉందంటూ ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తే ఏం చేస్తారు మీరు? ఒకవేళ వెళ్తే